హాయ్ ఫ్రెండ్, చీజీ వెజ్ లోడెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో నేను మీకు ఈజీగా చూపించేస్తాను. శాండ్విచ్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కడితో బిగిన్ చేసి 2-3తో ఎండ్ చేస్తారు. అంటే అంత బాగుంటుంది. చాలా సింపుల్, టేస్టీ, పిల్లలకి స్నాక్స్ టైంకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా శాండ్విచ్ అంటే నాకు అంతగా ఇష్టం లేదు, కానీ ఈ శాండ్విచ్ చేసినాక సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. సో నేను ముందు ఈ వెజ్జీస్ అన్ని చక్కగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో 1 by 1 బౌల్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఆనియన్స్, కీరా, స్వీట్ కార్న్, తర్వాత టొమాటో, మీకు కావాలంటే ఇంకా క్యాప్సికమ్ కానీ మష్రూమ్స్ కానీ మీరు ఏ తింటే అయ్యి, క్యారెట్, ఇంకా ఇవన్నీ చక్కగా క్యారెట్ అయితే తురుముకోండి. సో ఈ స్పైసెస్ అయితే వేసుకోండి. యాక్చువల్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ నా దగ్గర లేదు. శాండ్విచ్ స్ప్రెడ్ కానీ మైనీస్ కానీ వేసుకోండి. సో ఇదంతా ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి కాబట్టి నేను శాండ్విచ్ స్ప్రెడ్ కానీ మైనీస్ కానీ వేసుకోండి. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవని కారం వేసుకుంటున్నాను, కాశ్మీరీ కారం. ఇదైతే అంత స్పైసీగా ఉండదు. ఇంకా పెప్పర్ కూడా వేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోండి. అలా సుతారంగా మిక్స్ చేయండి, ఎందుకంటే శాండ్విచ్ కదా. సో ఇలా ఫుల్గా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సాస్ రాసేసుకొని చక్కగా పెట్టేసుకోండి. సో టమాటో సాస్, టమాటో కెచప్ మీకు కావాలంటే ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంకొక వీడియో తప్పకుండా నేను పెడతాను. టమాటో సాస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, మైనీస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా నేను పెడతాను. సాస్ అయితే 2 sides అప్లై చేసేసుకొని ఇప్పుడు నేను కలుపుకున్న ఈ మిక్స్చర్ని దీని మీద ఒక స్లైస్ మీద పెట్టేసుకుంటున్నాను. సో చక్కగా అలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చీజ్ స్లైస్ ఉంటుంది కదా మార్కెట్లో, ఆ చీజ్ స్లైస్ పైన పెట్టేసుకొని క్లోజ్ చేసేసి మీరు ప్యాన్ మీద కావాలంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి. లేకపోతే నేను శాండ్విచ్ మేకర్ ఉంది, దాంట్లో పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకొని 2 sides, బోత్ సైడ్స్, ఇటు సైడ్ రెండో సైడ్ కూడా బటర్ వేసుకొని 2 sides కాల్ చేసుకోండి. అంతేనండి, తవా శాండ్విచ్ రెడీ. సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కడితో బిగిన్ చేసి 2తో ఎండ్ చేశాను. చాలా బాగుంది. మా పిల్లలు అయితే నెక్స్ట్ డే బాక్స్ కూడా, లంచ్ బాక్స్ కూడా ఇదే పెట్టమన్నారు. ఫన్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ డే పెట్టడానికి ఇంకా బ్రెడ్ లేదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్సబ్స్క్రైబ్ మటుకు చేయకండి. ఈ శాండ్విచ్ మీరు తప్పకుండా ట్రై చేసి లంచ్ బాక్స్లో పెట్టి ఆ పిక్ నాకు తప్పకుండా పోస్ట్ చేయండి. బై ద వే, అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ వేసుకోండి అబ్బా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.